అంటే మీరు నటుడిగా ప్రవేశించి 42 ఇయర్స్ 42 ఇయర్స్ అయిందన్నారు. అలాగే అసలు తెలుగు సినిమాతో కాకుండా తమిళ సినిమాతోటి మీరు నటుడిగా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాల్సి వచ్చింది? అలాగే అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు, అసిస్టెంట్ డాన్సర్గా పనిచేశారు, మీ నాన్నగారు డైరెక్టర్, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ నాకు తెలిసినప్పుడు ఎందుకు మీ అసిస్టెంట్ పోస్టుల ద్వారా మీరు కెరీర్ బిగినింగ్ పనిచేయాల్సి వచ్చింది? అలాగే తమిళ సినిమాల ద్వారా ఎందుకు నటుడిగా అయ్యారు? దానికి ఎవరికి తెలియని విషయం ఏంటంటే మా నాన్నగారు రాముడు పరశురాముడు అనే ఒక సినిమా తీశారు సౌందర్య గారితో. అది ఒక యాక్షన్ సినిమా. అది అనుకున్నంతగా పోలేదు. సినిమా కొంచెం ఫైనాన్షియల్గా దాంతో మా ఫాదర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ ఇల్లు గడవడం అనేది అనే పరిస్థితులు తయారయ్యాయి అప్పుడు. సో ఆ టైంలో నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళి వెదచామి అనే ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా నైట్ టైం, ఆ తర్వాత సంపత్ మాస్టర్ అండ్ డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుంటే ఆయన దగ్గర సార్ నేను అసిస్టెంట్కి వస్తాను సార్ అంటే 50 రూపాయలు వస్తుంది రోజుకి. వెడసామి దగ్గర పనిచేస్తే నైట్ 30 రూపీస్ బేట ప్లస్ భోజనం అంతా ఇచ్చేవాళ్ళు. ఇది 79 అండ్ 1980 మరి రోజుకి 80 రూపాయలు అంటే నేను తీసుకొచ్చి నేను ఇంట్లో ఇచ్చేవాడిని. అమ్మ డబ్బులు ఎక్కడ అంటే లేదు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అది ఏదో చెప్పాడు, మొత్తానికి బయటపడిపోయింది. మా నాన్నకి చాలా కోపం వచ్చేసి లేదు నువ్వు చదువు అనేస్తే ఎట్లా అది ఇది అని చెప్పి అప్పటికే స్కూల్ కట్ అయిపోయింది. సో మొత్తానికి ఈ ఎడిటింగ్ రూమ్ లో ఉన్నప్పుడే భారతి వాసు అని ఇద్దరు డైరెక్టర్, మన పి వాసు గారు, సంతాన భారతి, వీళ్ళిద్దరు నేను క్యాన్ వస్తుంటే చూసి నువ్వు నా సినిమాలు యాక్ట్ చేయబోతున్నావు. సరే ఓకే మనకి ఏదో సినిమాలో ఏదో సైడ్ వేషన్ అనుకొని అంతా అప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్ అది కొంచెం యువత ఉడతాడుతుండేది ఆ టైంలో. అంటే ఇళయరాజా గారు, భారతరాజు గారు అంతా. సో ఆ టైంలో ఆఫీస్కి వెళ్తే నువ్వే హీరో అన్నారు. నేను కుప్పి గంతులేసి ఎక్కడికి గంతులేసి ఇంటికి వచ్చి మా ఫాదర్ చెప్తే మా ఫాదర్ వచ్చి నువ్వే హీరోరా, హీరో అంటే ఎన్టీఆర్ లాగా ఉండాలి, విఎన్ఆర్ లాగా గ్లామర్గా ఉండాలి, కృష్ణ గారి లాగా కలర్గా ఉండాలి అని చాలా నన్ను ఎట్లా కింద పడేయాలో అంత కింద పడేశాడు. మొత్తానికి ఆయన్ని మీరి నాకు కాదు చదువు కాదు నేను ఇదే నా లైఫ్ అని యాక్ట్ చేయడం జరిగింది. నాన్నగారు అప్పట్లో పేరున్న డైరెక్టర్, నాన్నగారు పేరు ఉపయోగించుకుని అప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదలకి ఏమైనా తోడ్పడింది అంటారా? అస్సలు ఆయన కోపిష్టం పేరు ఆడపేరు. సో కలవగానే మీ నాయనకి నా కోపం నీకేం లేదు కదా, అయ్యో లేదు నేను చాలా సాధువునండి. అందుకే చాలా వరకు నా కెరీర్ లో ఎవరైనా ఏ మాట అన్నా కూడా నేను తిరిగి ఎక్కువ మాట్లాడినాను. ఏదో చదువు ఉంటే మనం ఏదో ఫ్రీగా మాట్లాడటం తప్ప నేను లిమిట్ దాటి ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది మనం ఒకటి మాట్లాడే చోట అలా మాట్లాడితే చాలు అనే విషయం.